హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే మనం మీగడ లస్సీ తయారు చేసుకుందాము. చాలా పర్ఫెక్ట్గా న్యాచురల్గా ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం బయటన కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అన్నట్టుగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మనకి. మరి ఈ లస్సీ అనేది ఎలా తయారు చేసుకోవాలండి వీడియోలో అయితే చూద్దామండి. చాలా సింపులే, అందరికీ తెలుసు. కానీ మరో కొంచెం కొంచెం చిట్కాలతో కానీ మనం చేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీగడ కూడా వేసుకొని ఈ లస్సీ అనేది తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా ఈ లస్సీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎండాకాలంలో మనకి ఈ ఒంట్లో ఉన్న వేడి కానీ అలాగే కళ్ళు మంటలు కానీ ఇవన్నీ కూడా ఈ లస్సీ వల్ల చాలా తగ్గుతాయండి. మరి ముందుగా అయితే ఒక బౌల్ అయితే స్టవ్ మీద పెట్టుకొని నేను 1.5 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. ఇవి గేదె పాలు అండి, చిక్కటి పాలు. మీరు అదే ప్యాకెట్ పాలు అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు. నేను కొంచెం నీళ్ళు గిన్నె కడిగి కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను. తక్కువ నీళ్ళు వేసుకోండి, ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోవద్దు. ఎందుకంటే తక్కువ నీళ్ళు వేసుకొని మరిగించుకుంటే మనకి పెరుగు అనేది చాలా గట్టిగా తయారవుతుంది అనమాట. అదే ప్యాకెట్ పాలు అయితే మీరు డైరెక్ట్గా వాడండి, అందులో అసలు నీళ్ళు కూడా వేయొద్దు. ఇప్పుడు చూడండి మనకు ఒక పొంగింది కదా పాలు. ఇప్పుడు మనం స్లిమ్ మంటలో పెడేయాలంటే పూర్తిగా లో మంటలో పెడేసుకోవాలి. మంట అనేది పెడేసుకొని ఒక 20 నిమిషాలు అయినా సరే మనం స్టవ్ మీద ఉంచుకోవాలన్నమాట. ఇలా చేసినప్పుడు మనకి మీగడ అనేది బాగా పైన అనేది మీగడ బాగా కడుతుంది. మనకి పెరుగు మీద మీగడ చాలా తలసరిగా తయారవుతుంది అనమాట. కాబట్టి మనం చిన్న మంటలోనే ఒక 20 నిమిషాల వరకైనా సరే మీరు ఎలా ఉంచేసుకున్నారంటే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది, మీగడ కూడా చాలా పర్ఫెక్ట్గా కడుతుంది, పెరుగు కూడా చాలా గట్టిగా తయారవుతుంది అనమాట. ఇప్పుడు నాకు పాలు అనేది మరిగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత తోడైతే వేసుకుంటున్నాను. మీకు తోడు వేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. మనకి ఇది వేసవి కాలం కాబట్టి నేను 6-7 గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. అదే చలికాలం అయితే ఒక 10 గంటలకి 9-10 గంటలకి అయితే మీరు చూసుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా మీరు పెరుగ్గా ఉంచుకున్నారంటే పులిసిపోద్ది అనమాట. పెరుగు ఎప్పుడు పుల్లగా ఉంటే లస్సీ అనేది బాగోదు. కమ్మగా ఉండాలి, మరీ చప్పగా కాదు పుల్లగా కాదు, మధ్యలో ఉంటేనే మనకి లస్సీ బాగుంటుంది. కాబట్టి ఎక్కువ టైం అయితే పెరుగు ఉంచకూడదు అనమాట. ఒక 9 గంటలు 8 గంటల లోపలనే మనం తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి మీగడ కట్టింది కదా, ఈ మీగడ నేను ప్లేట్లోకి ఇలా గరిటె సాయంతో తీసుకుంటున్నాను. మనం ఎక్కువగా టైం స్లిమ్ మంటలో ఉంచుకున్నాం కాబట్టి మీగడ అనేది పర్ఫెక్ట్గా ఇంత మీగడైతే కట్టింది. లేదు మనం 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఆఫ్ చేసామంటే మనకి ఇంత మీగడైతే రాదు. కాబట్టి పాలు మీరు అలా మరిగించుకున్నారంటే మనకి పెరుగు మీద మీగడ ఇంత ఎక్కువగా కడుతుంది అనమాట. ఇప్పుడు ఈ మీగడంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను తగినంత పంచదార అయితే వేసుకుంటున్నాను. 1.5 లీటర్ పాలు కాబట్టి 1.5 కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది. పంచదార వేసిన తర్వాత ఐస్ అయితే మీకు చూపిస్తున్నానండి. మనకి ఇందులో ఎక్కువ ఐస్ ఉంటే బాగుంటుంది. నేను ఈ గిన్నెతో నీళ్ళు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ అయిన తర్వాత ఒక క్లాత్లో వేసి కత్తితో చిదగొట్టుకుంటే ఇంత ఐస్ అయితే వచ్చింది. ఎక్కువ ఐస్ వేసుకుంటే మనకి లస్సీ అనేది చాలా బాగుంటుంది. మనకు ఆడున్న ఐస్ క్యూబ్తో అయితే సరిపోవు. కాబట్టి ఇలా పెద్ద గిన్నెతో దేనితోనైనా ఐస్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం ఐస్ వేసుకొని నేనైతే కవంకరతో ఇలా చిలుక్కుంటున్నాను. మీరు అయితే లేదంటే మీరు డైరెక్ట్గా మీరు మిక్సీలో అయితే వేసేసుకోవచ్చు. నేనైతే కవంకరతో ఇలాగా కొంచెం కొంచెం ఐస్ వేసుకుంటా మనం చిక్కదనాన్ని బట్టి మనం ఇలాగా చిలుక్కోవచ్చు. ఇలా కవంకరతో చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా త్వరగా కూడా అయిపోద్ది. మనం తిప్పుకున్నప్పుడు చేసి చూడండి, ఇంకా కొంచెం చిక్కగా ఉందనుకుంటే మరికొంత ఐస్ అయితే వేసుకోవచ్చు. మీరు పెరుగుని బట్టి ఇంకా మనకి ఇంకా చిక్కగా ఉందనుకుంటే ఇంకొంత ఐస్ వేసుకోవచ్చు. వేసుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట. పంచదార ఐసు బాగా కరిగి లస్సీ అనేది చాలా బాగుంటుంది. మీరు అలా కాకుండా పెరుగు పంచదార కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టేస్ట్ అయితే రాదు. మనం ఐస్ అనేది కూడా ఇందులో మిక్స్ చేసి ఇలా తిప్పుకుంటేనే మనకి లస్సీ అనేది చాలా బాగుంటుంది. నేనైతే లస్సీ అనేది తయారైపోయింది. ఇప్పుడు నేను గ్లాసులు అయితే వేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్న గ్లాసులతో నాకైతే 10-12 గ్లాసుల వరకు కూడా ఈ లస్సీ అయితే వస్తుంది. ఇలాంటి గ్లాసులు మీరు 12 గ్లాసులతోనైనా సరే ఈ లస్సీ అయితే వస్తుంది అనమాట. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మనం ఇంత బాగా తయారు చేసుకోవచ్చండి లస్సీ. ఇప్పుడు నేను దీని మీద మీగడ ఇప్పుడు మనం తయారు చేసుకున్న మీగడను కూడా నేను వేసుకుంటున్నాను. చూడండి ఇంకా మనకి సగం కంటే ఇంకా ఎక్కువే మిగిలింది ఇంకా. ఇప్పుడు కొంచెం కొంచెం మీగడ కూడా దీని మీద వేసుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఉత్తి లస్సీ కంట మరి ఇలా కొంచెం మీగడ కానీ పైన వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. పాలు అయితే మాత్రం కంపల్సరీగా నేను చెప్పినట్టు మరబెట్టారంటే మీగడ అనేది ఇంత బాగా తయారవుతుంది. పెరుగు కూడా పుల్లవకండి. ఒక 8-9 గంటల్లోనే మీరు పెరుగు తీసుకున్నారంటే పెరుగు చాలా కమ్మగా ఉంటుంది, లస్సీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద నేను జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా చాలా బాగుంటుందండి లస్సీలోకి మాత్రం. ఇలాగా లస్సీ మీద జీడిపప్పు, అలా మీ దగ్గర బాదం కూడా ఉంటే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి బాదం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, లస్సీ అనేది తయారైపోయింది.
టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కంపల్సరిగా మీరు ఈ వేసవి కాలంలో అయితే ట్రై చేయండి. మనం తక్కువ ఖర్చుతోటే మనం ఎక్కువగా లస్సీ కూడా తయారవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఈ లస్సీ అయితే తాగొచ్చు. మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరిగా ట్రై చేయండి. లస్సీ మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా తక్కువ ఖర్చుతోటే లస్సీ అనేది చాలా పర్ఫెక్ట్గా మనం ఇంట్లో వాళ్ళందరికీ కూడా తాగొచ్చు అనమాట. అంత బాగుంటుంది. మరి ఓకే ఫ్రెండ్స్, కంపల్సరిగా ట్రై చేయండి. బాయ్.